ఫుడ్ పాయిజన్ బీఆర్ఎస్ పుణ్యమేనని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా ప్రజల్లో బదనాం చేసి మళ్లీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ కుయుక్తులు పన్నుతోందని చెప్పారు. అందులో భాగంగానే గురుకుల ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కుట్రకు తెరలేపి విద్యార్థుల ప్రాణాలను తీసే ఘాతుకానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు. పిల్లలకి సహకరించే దాంట్లో ప్రభుత్వ పక్షాలు అన్ని తనిఖీల కమిటీలు పనిచేస్తాయి. మేము కూడా వారానికి స్కూల్ హాస్టల్, వారానికి 2 హాస్టల్ మేము పోతాం. ఎండిఓలు పోతారు, ఎంఆర్ఓలు పోతారు, తనిఖీ కమిటీలు పోతాయి, టాస్క్ ఫోర్స్ కమిటీలు పోతాయి. మేము కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి మనం చెప్తూ ఎక్కడ కూడా విద్యార్థుల పక్షాన హాస్టల్ పిల్లల పక్షాన కాంగ్రెస్ రాజ్యం ఏనాడు పొరపాటు చేయలేదు, ఇప్పుడు చేయదు. కానీ పొరపాటు చేసి రాజకీయాలకు పొందాలనుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సిగ్గుతో తల ఉంచుకుని ఇంట్లో కూర్చోవాలని చెప్పారు. అధికారం లేకపోతే మేము బతకలేము, అధికారం లేకపోతే అసలు మాకు నిద్రే పట్టదు, అధికారం మా చేతగలిని ప్రజలు వాళ్ళకి ఇచ్చారు అని వాళ్ళకు వాళ్ళ మనశ్శాంతి లేక పార్టీని కాపాడుకోలేక ఇలా ప్రవీణ్ ప్రకాష్ పెట్టిన వర్కర్లని కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ఇలా బదనాం చేయడానికి ఒక ఫుడ్ పాయిజన్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఇలా పిల్లల ఆరోగ్యాన్ని